బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కవి అందశ్రీ మృతి చెందారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ అందశ్రీ కన్నుమూశారు. ప్రముఖ కవి అందశ్రీ కన్నుమూశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అనేక పాటలు ఆయన రచించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆయన హఠాన్మరణం చెందడంతో అందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రముఖ కవి అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామునే ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందించినప్పటికీ కూడా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఏం జరిగింది? ఒక రచయిత, కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. గాంధీ హాస్పిటల్లో ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాసను విడవడం జరిగింది. ఉదయం కొంత అస్వస్థ గురి అవడంతో ఆయనను వెంటనే వారి కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా గాంధీ హాస్పిటల్ కి ఇప్పటి వరకైతే ఎవరూ చేరుకోలేదు. కేవలం వాళ్ళ దగ్గర బంధువులు ఒక నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆయన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తున్నట్టు ఆయన డెత్ కన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అయితే ప్రస్తుతం డాక్టర్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా అనుకోని సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. ఈ రోజు ఉదయం దాదాపు 7:15 ఆ టైంలో ఆయన కొంత అస్వస్థ గురైనట్టుగా సమాచారం అందుతుంది. 7:25 కి ఆయన గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అసలు నైట్ ఏమైనా జరిగిందా, లేదా కార్డియాక్ అరెస్ట్ లాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే నిద్రలో మృతి చెందారా, ఇట్లా దానికి సంబంధించినటువంటి అనుమానాలు అయితే చాలా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి సమాచారం వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. కానీ ఆయన మృతి చెందడం మాత్రం కొంత బాధాకరమైన విషయమనే చెప్పుకోవచ్చు. అజయ్, అంటే ఆయనకు ఇదివరకే ఏమైనా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారా? అంటే ఏం జరిగింది సడన్ గా? మనం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో కూడా అతనికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం ఏమైనా జాల్చాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కొంత దగ్గు, ఎప్పుడు కూడా దగ్గుతూ ఉంటాడు ఆయన. దానికి సంబంధించినటువంటి ఏదైతే డిసీజ్ అనేది ఉన్నట్టుగా అయితే బంధువులు చెప్తున్నారు. అయితే అది ఎంత మేరకు ఏమైనా ముదిరిందా, అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో అవి తిరగబడడం కూడా ఏమైనా అయిందా అన్నది కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అలాగే అజయ్, మనం చూడొచ్చు, జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆయనే రచించారు. అలాగే ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అంటే ఆయన గురించి ఎటువంటి విషయాలు మనం చెప్పుకోవాలి? ఖచ్చితంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు ఆయన రచించారు. అందులో ప్రధానమైనది తెలంగాణ గీతంగా చెప్తున్నటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆయన రాయడం జరిగింది. దాంతో పాటు అనేక గీతాలను, అనేక ఉద్యమానికి ఉపయోగపడే ఎన్నో గీతాలను ఆయన అందించినటువంటి వ్యక్తి ఆయన అని చెప్పుకోవచ్చు. ఉద్యమంలో చాలా కీలక పాత్ర, ఇటు మేధావులను తయారు చేయడంలో అయితేనేమి, విద్యార్థులను దీనికి ఏదైతే ఉద్యమం వైపు నడిపించడంలో అయితేనేమి చాలా కీలక పాత్ర పోషించాయి ఆయన రచనలు. ఆయన రచనల్లో ప్రధానంగా జయ జయ హే తెలంగాణ, జననీ జయన కేతనం అంటూ సాగినటువంటి పాత అప్పట్లో ఏదైతే అధికారికంగా ప్రకటించకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ప్రతి పాఠశాలల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి దగ్గర కూడా ఆయన పాటలు పెట్టుకొని వాటిని ఉద్యమానికి ఉర్రూతలూగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన 1959లో ఆయన జన్మించాడు. ఇప్పుడు 66 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ లో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం 66 సంవత్సరాల ఏజ్ లోనే ఆయన ఈ దూరమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇట్లాంటి అనేక పాటలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పాటలు అయితేనేమి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గేయాలు అయితేనేమి, కవితలు అయితేనేమి,
ఇట్లా అనేకమైనటువంటి సాంగ్స్ ఆయన రాయడం జరిగింది. ఎన్నో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక గీతాలను రాయడం ద్వారా ఇటు జనాన్ని జాగృతం చేయడం, అందులో ప్రధానంగా పల్లె నీకు వందనాలే అంటూ సాగినటువంటి పాట చాలా ప్రముఖంగా, పల్లె నీకు వందనమే, తల్లి నీకు వందనమే అంటూ సాగినటువంటి పాటలు కూడా ఆయన చాలా పాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏదైతే కొద్ది రోజుల క్రితమే ఏడాదిన్నర క్రితమే తెలంగాణ ప్రభుత్వం ఆయన రాసినటువంటి లిరిక్స్ లో కొన్ని లిరిక్స్ ని తీసుకొని తెలంగాణ అధికారిక గేయంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలోనే ఆయన ఇప్పుడిప్పుడే కొంత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు సహకారాలు అందించడంతో కొంత మెరుగైన జీవితాన్ని ఆయన గడుపుతున్నారు అని కూడా అంటున్నటువంటి తరుణంలో ఆయన ఇప్పుడు ఈ విధంగా దూరం అవడం అనేది ఖచ్చితంగా ఇటు తెలంగాణ సమాజానికి, అదే విధంగా తన కుటుంబ సభ్యులకి తీరని లోటనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీనిపైన సీఎం, ఇతర నాయకులు, పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా స్పందించే అవకాశం అయితే లేకపోలేదు. ఇటు మనం చూడవచ్చు, గీత రచనకు సంబంధించినటువంటి ఈయన గుడ్ల కాపరి పనిచేసేవారు స్టార్టింగ్ లో. శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర మహారాజు గీతాలు కూడా ఆలపించారు. ఈయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన పాటలు చాలా ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చినటువంటి విప్లవాత్మక సినిమాలకు కూడా ఆయన అనేక పాటలు రాయడం జరిగింది. బతుకమ్మ సినిమా కోసం కూడా తెలంగాణ ఉద్యమం ఉర్రూతలుగుతున్నటువంటి సమయంలో బతుకమ్మ సినిమా కూడా రావడం జరిగింది. ఆ బతుకమ్మ సినిమా కూడా పాటలు రాయడం జరిగింది. పల్ల నీకు వందనమే లాంటి పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషమ్మ వాడు అనే రకంగా ఏదైతే సమాజంలో తగ్గుతున్నటువంటి మానవ విలువలు, మానవీయత కోణం ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతున్నాయంటూ కూడా ఆయన పాటలు రాయడం జరిగింది. గలగల గజ్జల బండి అంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలిగించడింది. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అంటూ కూడా ఆయన పాటలు రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జన జాతరలో మన గీతం అంటూ కూడా ఆయన ఏ పాట రాసినా, ఇటు ఉద్యమంలో ఉన్నటువంటి పాటలు రాసినా లేదా మానవీయ కోణంలో పాటలు రాసినా కూడా ఆ పాటలు చాలా వినసొంపిగా ఉర్రూతలొగించేదిగా ఉండేయని చెప్పొచ్చు. వెళ్ళిపోతున్న తల్లి అంటూ కూడా ఒక పాట రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడ చక్కాని తల్లి అంటూ కూడా ఆయన పాటలు రాసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైనటువంటి అందశ్రీ అందుకోవడం కూడా జరిగింది. ఎర్ర సముద్రం పద్మశ్రీ ఏదైతే 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారానికి పద్మశ్రీ కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎర్ర సముద్రం సినిమా కోసం కూడా ఈయన ఒక పాట రాయడం జరిగింది. అందులో ప్రధానమైనది మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అంటూ అటు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు విషయంలో ఈ పాటను ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ పాటను కూడా చేర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈయనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా అందించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇట్లా అనేకమైనటువంటి ఇటు తెలుగు కళారంగానికి అయితేనేమి, అదేవిధంగా సాంస్కృతిక వైభవానికి అయితేనేమి అనేక కృషి చేయడం జరిగింది. ఈయనకు నంది పురస్కారం కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను ఈయన నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమానికి రూపశిల్పిగా 10 జిల్లాల్లో కూడా ఈయన కలయ తిరుగుతూ అప్పుడున్నటువంటి 10 జిల్లాల్లో కలయ తిరుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఊతమందించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సుద్దాల హనుమంతు జానకయ్య జాతీయ పురస్కారం కూడా ఈయనకు దక్కడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం కూడా 2024లో ఈయనకు దక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోక్ నాయక్ పురస్కారం కూడా అందశ్రీకి దక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అనేకమైనటువంటి పురస్కారాలు, గౌరవాలు ఈయనకు దక్కడం జరిగింది. ఇటీవల 2025 జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగదు పురస్కారాన్ని అందజేస్తూ కవి గాయకులను సన్మానించినటువంటి క్రమంలో ఈయనను ప్రథమంగా గౌరవిస్తూ ఈయన రచించినటువంటి పాటను తెలంగాణ అధికారిక గీతంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే అజయ్. ప్రముఖ కవి అందశ్రీ కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు ఇవాళ ఉదయం. నిన్న రాత్రి కూడా ఆయన కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఉదయం ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను అందశ్రీ రచించారు. అలాగే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాటలు సైతం అందశ్రీ రాశారు. అవే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప పాటలను సైతం ఆయన అందించడం జరిగింది. 1961 జూలై 18న వరంగల్ జిల్లా రేబర్తిలో అందశ్రీ జన్మించారు. ఇటు ఒక్కసారిగా ఆయన మృతి చెందడంతో అందరూ కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అప్పట్లో ఆయన ఇటు ఉద్యమంలో సైతం అలాగే ఉర్రూతలూగించారు. ఆయన పాటలతోటే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సైతం ఆయనే ఆలపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు.